నమస్తే వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ అయితే జరిగిపోయింది. 26 జనవరి 2025 నుంచి ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే దీనిపై కొంత వ్యతిరేకత కూడా వ్యక్తపరిచే ప్రయత్నాలు తీవ్రంగానే జరుగుతున్నాయి. నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కొన్ని సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండేందుకు రద్దు చేసే విధంగా ఏ కోర్టుకైనా వెళ్తామంటున్నారు. అండ్ మరోవైపు ముస్లిం మైనార్టీ వర్గాలంతా కూడా షరియా లా నుంచి పక్కకు తప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్తూ ఉన్నారు. దీనికి తోడు స్వాతంత్రం సమయంలో పర్సనల్ లాస్కి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది అని మాట ఇచ్చారు, దాన్ని గౌరవించాలంటున్నారు. సో మరోవైపు అటు అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కిందికి రానే రాదు అంటూ కొన్ని విమర్శలు చేశారు. మరి ఏమిటి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఏమిటి సమస్యలు, ఎందుకు ఇంత విపరీత వ్యాఖ్యలు విమర్శలు చేయాల్సిన పరిస్థితి? అండ్ నిజానికి మన భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ విషయంలో. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఎన్నో చర్చలు ఇప్పటివరకు జరిగాయి, ఎంతో కసరత్తు కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడదాం. మనతో పాటు అమర్నాథ్ సారంగుల గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. మరి ఏమిటి యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ఏమేం మార్పులు రాబోతున్నాయి, అది దేశానికి ఎలాంటి మంచి చేయబోతోంది, ఈ విమర్శల్ని ఎలా ఎదుర్కొనే ప్రయత్నం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అమర్నాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్. నమస్తే సార్, ముఖ్యంగా అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ అయితే జరిగింది. సో ఆ వార్త మనందరికీ తెలుస్తోంది. అయితే ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏ మార్పులు వస్తాయి, ఎందుకు ఇంత విమర్శ వస్తోంది అంటే ఇప్పుడు ఏం చెప్తారు? మొదటగా మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతలు. 75 సంవత్సరాల క్రితం మన రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఏదైతే కలలు కని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, లింగం అంటే మగ ఆడ తేడా లేకుండా రాజ్యాంగం అనేది, చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండాలి అని ఏదైతే వాళ్ళు కలలు కన్నారో, ఏదైతే వాళ్ళు ఈ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారో, దానిలో భాగంగానే 75 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన రెండవ రాష్ట్రం. గోవాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నది. సో ఇది రెండవ రాష్ట్రంగా అంటే కాంప్రిహెన్సివ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి దీనిపైన ఒక కసరత్తు జరుగుతున్నది. అనేక మేధావులతోని, సంస్థలతో, అనేక మత సంస్థలతో చర్చించి చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొని, అంటే ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత క్రిమినల్ కోడ్ న్యాచురల్లీ, అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి కూడా క్రిమినల్ కోడ్ అనేది అందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా అమలు అవుతున్నది. సివిల్ లాస్కి వచ్చేసరికి అంటే మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, డౌరీ యాక్ట్ కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు, తర్వాత అడాప్షన్ విషయాలలో, ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో, లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో, ఇలాంటి విషయాలలో ఏ పర్సనల్ లాస్ అనేవి ఆ అనుభవంలో ఉండడము, ఎగ్జిస్టెన్స్లో ఉండడము దేశానికి అంత మంచిది కాదనేది అనేక సంవత్సరాల నుంచి కూడా లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకేమైతుందో షరియా చట్టాన్ని మనం తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం లాంటి ప్లేస్లో మీ ఒక స్పెషల్ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు, అంటే హిందూ ముస్లిం మ్యారేజ్ జరుగుతున్నప్పుడు అది ఎవరి ఆధీనంలోకి వెళ్తుంది, ఎవరు దాని గురించి జడ్జిమెంట్ ఇస్తారనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రతిసారి ఈ సమస్య వస్తున్నది. ఒక ముస్లిం ఫ్యామిలీ అడాప్షన్ చేసుకోవాలనుకోండి, అసలు వాళ్ళకు ముస్లిం పర్సన్ అడాప్షన్ అనే సబ్జెక్టే లేదు. సో వాళ్ళు ఒక హిందూ అబ్బాయినో అమ్మాయినో అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యమే అయ్యేటట్టు లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. సో ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్, ఇప్పుడు మొన్న మనము ట్రిపుల్ తలాక్ చూసాం, షాబాను కేసు చూసాం, అలిమోని విషయంలో చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మూర్ఖులు, పిచ్చి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ టుకుడే గ్యాంగులు మాట్లాడే విషయాలండి. భారతదేశాన్ని ఒక భారతదేశం అనే ఒక దేశాన్ని ఒక విధంగా చూడలేని వాళ్ళు, ఒక యూనిఫైడ్ గా చూడలేని వాళ్ళు, దాన్ని ముక్కలు విడగొట్టాలనుకునే మనస్తత్వము, భావజాలం ఉన్న వ్యక్తులే ఇట్లా మాట్లాడతారు. అయితే స్వాతంత్రం అప్పుడు పర్సనల్ లాస్ కూడా ప్రాముఖ్యత ఇస్తాము అని అన్నారు అనే వ్యాఖ్య ఆయన చేస్తారు. తప్పు. ఎందుకంటే ఇది శుద్ధ తప్పు. అసలు రాజ్యాంగ నిర్మాతలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆర్టికల్ 44 గురించి చర్చించినప్పుడు నేను కూడా మొత్తం ఆ చర్చ మొత్తం చదివాను. ఒరిజినల్లీ ఇట్ వాజ్ ఆర్టికల్ 35.
సో చర్చ అయిన తర్వాత అది ఆర్టికల్ 44 కింద మారింది, అంటే యాడ్ చేస్తున్నప్పుడు నెంబర్. సో ఆర్టికల్ 35 అనుకోండి, లేకుంటే 45. మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అప్పటి కాంగ్రెస్ అంటే ముస్లిం లీగ్ ను రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి, వారు ఏం చెప్పారంటే అంటే మీరు ఆర్టికల్ 44 తీసుకొచ్చి యూనిఫామ్ సివిల్ కోడ్, అది ఇప్పుడు మోడీ గారు చెప్తున్నట్టు సెక్యులర్ కోడ్ ను గిట్ట అంటే సెక్యులర్ చట్టాన్ని దేశమంతా మీరు అమలు చేసినట్టయితే ముస్లిం పర్సనల్ లా, షరియా లా దెబ్బతింటుంది అనేది వారు ఆ రోజు నుంచి తీసుకొచ్చిన విషయం. సో దాన్ని ఇప్పుడు మీరు హిందూ లా కూడా ఉండే కదా, అప్పుడు హిందూ మ్యారేజెస్ యాక్ట్ కూడా ఉండేది కదా. సో అప్పుడు హిందూ పర్సనల్ లా తీసుకొచ్చినప్పుడు హిందూ పర్సనల్ లాను నెహ్రూ గారు అందరితో కన్విన్స్ చేసి హిందూ పర్సనల్ లా వద్దు అని ఎట్లయితే కన్విన్స్ చేశారో ముస్లిం పర్సనల్ లా వద్దు అని కన్విన్స్ చేయాల్సిన అక్కర ఉండే. అది చేయకుండా ఇలాంటి ఒక భావజాలాన్ని ఇంకా ఇంకా పెంపొందించి దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి, అంటే ఆర్టికల్ 44 లో అమెండ్మెంట్ తీసుకొచ్చి నెహ్రూ గారు అప్పుడున్న కొంతమంది అపీజ్మెంట్ చేసే కాంగ్రెస్ నాయకులు చేసిన దాని ఫలితమే కదా. ఇప్పుడు మనం కాశ్మీర్ సమస్య చూసాం, తర్వాత ముస్లిం పర్సనల్ లా, వక్ఫ్ బిల్లు, ఇవన్నీ మన కళ్ళ ముందు మనం చూస్తున్న విషయాలే. సో ఈ సమస్యలు ఏదో చెప్తారు కదా, పర్మనెంట్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఒక టెంపరీ ప్రాబ్లం ను సాల్వ్ చేసే ప్రయత్నంలో పెద్ద పెద్ద పర్మనెంట్ ప్రాబ్లమ్స్ 75 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం, అంటే దేశం ఇబ్బంది పడుతున్నాం. ఇంకొక విషయం నేను చెప్తాను రఘు గారు, దేశంలో ఉన్న పౌరులు ఎక్కువ మంది ఈ ముస్లిం పర్సనల్ లా వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఎవరండి? ముస్లిం మహిళలు. ముస్లిం మహిళలే అనేక రకాలుగా వంచబడ్డ వాళ్ళు ముస్లిం మహిళలే. ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసుకోండి, ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అలిమోని భరణం విషయంలో ఎవరు ఇబ్బంది పడుతున్నారు? తర్వాత ఆస్తి హక్కు లేకుండా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అడాప్షన్ లేకుండా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ విషయాలలో ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరండి? ముస్లిం మహిళలే. ఈరోజు ముస్లిం మహిళల తరపున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కావచ్చు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి, అట్లాగే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కావచ్చు పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో ముస్లిం మహిళల కోసము, అంటే ఇన్ జనరల్ గా మహిళల కోసము, ప్రత్యేకంగా ముస్లిం మహిళల కోసము ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం వలన అందరికన్నా ఎక్కువ ఆనందించాల్సింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. అంటే మీరు అన్నట్టు ముస్లిం మహిళలు ఆనందిస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు జమాయత్ ఉలేమా హింద్ వీళ్ళు ఆపోజ్ చేస్తున్నారు, ఆయన మౌలానా మదాని ఆయన అంటున్నారు అనమాట. అంటే ఆయన ముస్లిం మహిళ కాదు కదా? కాదు, బట్ పురుషుడు. సో వాళ్ళ భార్యను అడిగితే ఆమె చెప్తుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే వీళ్ళు చెప్పిన వ్యాఖ్యల్ని కేవలం ఆ పురుషుల వ్యాఖ్యల్లాగా లేకపోతే వీళ్ళ చాదస్తం లాగా తీసుకోవాలా? మహిళల 100% అండి. ఇప్పుడు షాబానో ఎవరండి? ముస్లిం మహిళనే కదా. షాబానో ఎవరి మీద ఫైట్ చేసింది? ఆవిడకు జరుగుతున్న అన్యాయం మీద ఫైట్ చేసింది. తర్వాత రాజీవ్ గాంధీ అనే ఒక మూర్ఖుడు ఏం చేశాడు? మొత్తం పార్లమెంట్ లో యాక్టే మార్చేసి, అంటే సుప్రీం కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో తనకున్న పవర్ ను బ్రూటల్ మెజారిటీని ఉపయోగించి ఒక మహిళకు వ్యతిరేకంగా ఇంత పెద్ద వ్యవస్థ, అంటే 434 మంది లోక్సభ ఎంపీలు, 200 మంది రాజ్యసభ ఎంపీలు ఎవరికి అగేనిస్ట్ గా ఫైట్ చేశారని? షాబానో అనే ఒక మహిళకు అగేనిస్ట్ గా. అంత అవసరమా సార్? అది మూర్ఖత్వం కాకుండా ఇంకేమంటారు సార్? ఇంత పెద్ద వ్యవస్థ ఒక్క మహిళను వంచడానికి ఉపయోగపడ్డదా సార్ ఈ దేశంలో? ఈ దేశంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళను వంచడానికి ఒక ఏమంటారు, ఒక శక్తి లేని మహిళను, ఆమె నక్సలైట్ కాదు, ఆమె దగ్గర ఆయుధాలు లేవు, ఆమెకున్న ఏకైక ఆయుధం ఏంది? నిజం, సత్యం. ఎందుకంటే తన జీవితంలో తను ఒక కోల్పోతున్నది, నాకు భరణం కావాలి, లేకుంటే నాకు ఒక ఈ ఆపద నుంచి నన్ను రక్షించేందుకు ఒక సపోర్ట్ కావాలి అని అడుక్కుంటే ఈ దేశం ఏం చేసింది సార్? ఈ దేశం అప్పుడున్న రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏం చేసింది సార్? 430 మంది ఎంపీలు లోక్సభలో, 200 మంది రాజ్యసభలో కలిపి ఆమెకు అగేనిస్ట్ గా ఒక లా తీసుకొస్తారా అండి? లా తీసుకొచ్చి ఆమెను వంచారు ఆ రోజు. అదే ఈ రోజు వరకు సాగుతున్నది. మొన్నటికి మొన్న సెక్షన్ 127 కింద అలిమోని ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్తే మన హైదరాబాద్ కేసులోనే, తర్వాత ఈ అసదుద్దీన్ ఓవైసీ ఇట్లాంటి మూర్ఖులు ఏం మాట్లాడారు సార్? అసలు ఆ తప్పు షరియా చట్టంలో మీరెంట్లా దానిలో వేలు పెడతారు అని మాట్లాడతారు సుప్రీంకోర్టు అగేనిస్ట్ గా. నేను ఒకటే ఒక సూటిగా ప్రశ్నిస్తా అండి, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మూర్ఖులు కావచ్చు, ఎవరికైనా ఒకటే ప్రశ్న. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే కలలు కని ఆర్టికల్ 44 తీసుకొచ్చారో, యూనిఫామ్ సివిల్ కోడ్ భారతదేశంలో ఉండాలి, ఉంటేనే మనం భారతదేశాన్ని సక్రమంగా మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాము అని ఏదైతే ఆ రోజు చెప్పారో, ఆ రోజు చెప్పడమే కాదు వాదించారు.
ఇవాళ మనతోని వాదించట్లేదు వాళ్ళు, మీలాంటి మూర్ఖులతో వాదించలేదు. ఈ దేశం కోసం పోరాడిన అనేక మంది ముస్లిం పెద్దలతో పోరాడారు వాళ్ళు. ఆ రోజు ముస్లిం లీగ్ తోని వాళ్ళు చెప్పారు, వాళ్ళు కన్విన్స్ చేశారు. అందుగురించే వాళ్ళ ఆర్టికల్ 44 మన రాజ్యాంగంలో ఉంది. ఎందుకుంది? ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి. నా సూటి ప్రశ్న ఏంటంటే, అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు నువ్వు స్పీచ్లలో జై భీమ్ అంటావు కదా, అలాంటిది నువ్వు ఇవాళ అంబేద్కర్ గారు చెప్పింది వ్యతిరేకిస్తున్నావా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అసదుద్దీన్ ఓవైసీ పూర్తిగా 100% వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే వారు చెప్పిన సిద్ధాంతాన్ని, వారు చెప్పిన ఏదైతే వారి యొక్క కళ అంటే రాజ్యాంగాన్ని పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ 44 100% ఇంప్లిమెంట్ కావాలి ఈ దేశంలో. అప్పుడే రాజ్యాంగం పూర్తిగా అమలైనట్టు లెక్క. సో కొంతమంది మైనార్టీ వర్గాలు, కొంత లిబరల్గా ఆలోచించగలిగే వాళ్ళు, లేకపోతే డిప్లొమాటిక్గా ఉన్నవాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీరు అన్నట్లుగా మహిళలకు న్యాయం చేయడం, మైనార్టీ వర్గాలకు కూడా ఇది న్యాయం అవుతుంది అనే విషయంలో వాళ్ళు ఎలా కన్విన్స్ అవ్వాలి అంటారు? నేను మీకు ప్రాక్టికల్గా దీని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రఘు గారు. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఒక పోర్టల్ పెట్టారు. ఆ పోర్టల్ మీరు ఓపెన్ చేస్తే మనకు ఈజీగా ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు 2010 కన్నా అంతకుముందు జరిగిన పెళ్లి చేసుకున్న వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వారు ఎవరైనా దానిలో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రైట్? ఒకవేళ రిజిస్ట్రేషన్ అథారిటీ సరిగ్గా రెస్పాండ్ కాకుంటే ఏం చేయాలని కూడా దానిలో చాలా క్లియర్గా రాస్తారు. సో దానిలో వాళ్ళు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అట్లా ఏం రాయలేదే. ఎనీబడీ హూ మ్యారీడ్ బిఫోర్ 2010, అంతే, సింపుల్, రైట్? ఎనీబడీ హూ ఇస్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, దానిలో ముస్లిం, హిందూ ఏం లేదు కదా. సమాజంలో ఉన్న ఎవరైనా ఇద్దరు ఆడ మగ కలిపి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. వాళ్ళకు పుట్టిన పిల్లలకు అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం చేత ఎవరైతే పిల్లలు కంటారో ఆ పిల్లలకు ఆస్తి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చాలా చక్కగా వివరించబడ్డదండి. ఈ రోజు వేరే రాష్ట్రాలలో క్లారిటీ లేదు, అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ కు గుర్తింపే లేదు కదా. మరి ఆ గుర్తింపు తీసుకువచ్చారు కదా అక్కడ. ఆ తర్వాత అడాప్షన్, ఇప్పుడు ఒక ముస్లిం మహిళ, ముస్లిం కుటుంబం ఉంది, పిల్లలు లేరు, ఏం చేస్తారండి వాళ్ళు? షరియా చట్టంలో అసలు అడాప్షన్ అనే సిస్టమ్ లేదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి అక్కడ ఆ వెసులుబాటు ఇవ్వబడ్డది. మీరు ఒక హిందువును కావచ్చు, ఒక ఆర్ఫన్ను కావచ్చు, ఒక ముస్లిం ఎవరినైనా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ చాలా చక్కగా మోడీ గారు వివరించడం ఏంటంటే, ఇట్స్ అ సెక్యులర్ లా అన్నారు. భారతదేశంలో ఈ రోజు మనకు కావాల్సిన అత్యంత కీలకమైన లా ఏదన్నా ఉన్నదంటే అది ఈ సెక్యులర్ కోడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఉమ్మడి పౌరస్మృతి. అది అవసరం. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ సొసైటీలో మనం ఆర్థికంగా పురోగమిస్తున్న సమయంలో, ఆర్థికంగా కుటుంబాలు పైకి వెళ్తున్న సమయంలో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడుతున్న సమయంలో మనకు ఈ సివిల్ లాస్ పైన ఒక క్లారిటీ లేకుంటే, అడాప్షన్ కావచ్చు, ఆస్తి హక్కు కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ ఉందండి, రైట్? ముస్లింలో డౌరీ ప్రొహిబిషన్ అనే సిస్టమ్ మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? షరియా చట్టం లేదు దానిలో, రైట్? మరి ఏం చేస్తారు? వదిలిపెడతారా? ముస్లింస్ అట్లా, మహిళలు అట్లనే ఉండనే, అట్లా వదిలిపెట్టలేదు. ట్రిపుల్ తలాకే ఉంది, దాన్ని రద్దు చేయడం వల్ల ఎంతమంది మహిళలు హర్షించారు, సేవ్ అయ్యారు. ఈ రోజు మీరు ఒక కేసు ఇవాళ భారతదేశంలో ట్రిపుల్ తలాక్ పైన, ట్రిపుల్ తలాక్ యాక్ట్ తీసుకురావడానికన్నా ముందు దాదాపు 140,000 కేసెస్ ఉంటుంది ఓన్లీ ఆన్ దిస్ సబ్జెక్ట్. మరి వాళ్ళందరూ ఎవరంటే ముస్లిమ్స్ కాదు. మీరన్నా లిబరల్ అనే పదం అవసరం లేదు, ముస్లిం మహిళలు అందరూ బై డిఫాల్ట్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. దానికి వేరే అవసరం, లిబరల్ అని అడ్జెక్టివ్ యాడ్ చేయాల్సిన పని లేదు. సో నేను చాలా క్లియర్గా, స్పష్టంగా ఒకే ఒక వాక్యంలో దీన్ని చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ సెక్యులర్ బిల్లు, ఈ సెక్యులర్ కోడ్, ఈ సెక్యులర్ సివిల్ కోడ్ అనేది ఏదైతే ఉన్నదో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక్క రాష్ట్రమే కాదు, నేను అనుకుంటున్నా ఏంటంటే మొత్తం భారతదేశంలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తారనే విశ్వాసం ఉన్నది మనకు. అంటే ఆ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటారు? నాకు అర్థమైనంత వరకు ఈ 5 సంవత్సరాల్లోనూ చేస్తారని నేను భావిస్తున్నా, చేస్తారని విశ్వాసం కూడా ఉంది నాకు. అది చేయడం వల్ల ఎక్కువ శాతం లాభపడేది మహిళలండి. ఈరోజు ఆస్తి హక్కు అనేది హిందువులలో ఏ విధంగా మహిళలకు వస్తున్నదో, సంక్రమిస్తున్నదో, ఒక విల్లు రాయడంలో మహిళలకు పురుషులకు ప్రాధాన్యం ఎట్లా ఇవ్వాలి, అడాప్షన్ విషయంలో, ఆస్తి విషయంలో, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయంలో, లేకుంటే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో ఉండే వివిధ రకాల ఫ్యామిలీకి సంబంధించిన వివాదాల విషయంలో, ఇన్హెరిటెన్స్ విషయంలో, ఇవన్నీ విషయాలలో కూడా చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేసేందుకు ఉపయోగపడే బిల్ ఏదన్నా ఉన్నదంటే, లా ఏదన్నా ఉన్నదంటే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు యాక్చువల్గా ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంటేషన్ విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇంత పెద్ద స్టేట్లో చేస్తున్నప్పుడు
దానిలో కామన్ సర్వీస్ సెంటర్స్లో కామన్ సర్వీస్ సెంటర్స్ పెట్టి విలేజెస్ లో ఎక్కడైతే ఆన్లైన్ పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేయలేకపోతారో అలాంటి ప్లేసెస్ లో వాళ్ళే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఏది ప్రభుత్వం నుంచి వచ్చే ఎంప్లాయీసే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో అంత చక్కగా అది ఇంప్లిమెంట్ కాబోతున్నదంటే మనం ఖచ్చితంగా పుష్కర్ సింగ్ ధామీ గారికి వాళ్ళ టీం అందరికి కూడా అభినందనలు తెలియాలి. అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు అటు కేవలం ముస్లిం వివాహాల్ని విడాకులను మాత్రమే ఆపుతున్నారు, ఇది ఎట్లా యూసీసీ అవుతుంది, అండ్ హిందువులకు అటు గిరిజనులకు వీళ్ళకి ఎవరికి వర్తించండి వీళ్ళకి ఇలా వర్తిస్తుంది అనే ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పే మాటలకు మనం రెస్పాండ్ కావాల్సిన పని లేదు, ఎందుకంటే అది పిచ్చి మాటలని ఆయనకు తెలుసు. ఆయన ఏదో కొంతమంది ఛాందసవాదులను అప్పీజ్ చేయడానికి మాట్లాడతాడు. ఆయన కూడా లాయర్, ఆయన చదువుకున్నాడు, లా అంటే ఏందో ఆయనకు తెలుసు. ఆయన చెప్పిన దానిలో ఒక తప్పేముందంటే ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ లేకుంటే క్రిస్టియన్స్ ఇట్లా తేడా చూస్తలేదు. సో మీకు హిందువులు ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు తేడానే చూడనప్పుడు సమాజంలో ఉండే ప్రతి పౌరుడు అన్నాడు. ప్రతి పౌరుడు అంటే నువ్వు లేవా, నువ్వు చంద్రమండలం మీద ఉన్నావా, లేవు కదా, సమాజంలో ఉన్నావు. సమాజంలో ఉన్నంత కాలం నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే దీనిలో ఏమన్నారు, ఎవరైతే అడవులలో బతుకుతున్నారో ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఎస్టీల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎస్టీలకు ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లు అడవులకు సంబంధించిన అడవులలో ఉండడము, దానికి సంబంధించిన కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి ఆ ట్రైబ్స్ కు సంబంధించి వెరీ వెరీ మైన్యూట్ సెక్షన్ ఆఫ్ సొసైటీని ఎగ్జంప్షన్ చేశారు. వాళ్ళు ఈ సమాజంలో బతకరు, ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో అడవులలో ఉంటారు. వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. సాంప్రదాయాలను ఇప్పుడు ముస్లిం సాంప్రదాయాలను గౌరవించడం మీ పెళ్లి ఇప్పుడు ముస్లిం పెళ్లి లేదు ఈ పద్ధతిలో చేసుకోవాలని చెప్పట్లేదు కదా. ఒక నిఖా ఈ విధంగా చేయాలి, లేకుంటే ఒక పెళ్లి ఈ విధంగా చేయాలి, ఒక హిందూ మ్యారేజ్ ఈ విధంగా జరుపుకోవాలని ఎక్కడ రాశారా? నువ్వు ఎట్లనే పెళ్లి చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోని చెప్తున్నారు అంతే. రిజిస్టర్ అవ్వాలి 60 రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకో అని చెప్తున్నారు. లేకుంటే ఇది చెల్లదని చెప్తా తప్పేమున్నా దానిలో. ఇప్పుడు ఈ రోజు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్తున్నారు. లేదు నేను ఈ మతం కాదు, నేను ఇంకో మతము, నేను రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి, యాక్సిడెంట్ అవుతుంది నీకే. అట్లా మాట దానికి పిడివాదన, అది తప్పులు. అది గవర్నమెంట్ ఒక రూల్ పెడుతుంది, రెడ్ సిగ్నల్ పడితే ఆగుతుంది. అది మతంతో సంబంధం ఏమన్నా వస్తారు దానిలో? అంటే హిందువులు ఆగాలి ముస్లిమ్స్ ఆగొద్దని ఎక్కడ ఉంటుందా? అట్లా ఉండదు కదా. అంటే గిరిజనులకు ఎట్లా స్ప్లిట్ చేస్తున్నారు దీన్ని? అది ఇప్పుడు గిరిజనులు అంటే మనకు ఈ కామన్ సొసైటీలో ఎవరైతే జీవిస్తలేరో వాళ్ళ యొక్క కట్టుబాట్లకు వాళ్ళ యొక్క దాన్ని గౌరవించి వాళ్లకు ఈ ప్రత్యేకమైన అంటే ఈ వెసులుబాటు అంటే దీనిలో ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారండి. దానిలో కూడా ఎగ్జంప్షన్ నాట్ ఇన్ ఆల్ థింగ్స్, మేజర్ గా ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఈ విషయాలలో మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే కొంత స్టడీ చేసి వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయా ముందు? ఖచ్చితంగా ఉన్నది. అంటే ఇప్పుడు రఘు గారు సమాజం అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. చట్టం కూడా అంతే కదండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం దాదాపు 100 సార్లు పైన మనం అమెండ్ చేసుకున్నాం. సో ఏది కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ ఇది కట్ ఆఫ్ దీని తర్వాత ఇక మార్పే ఉండదు అని చెప్పే స్వభావము మనది కాదు. మన ధర్మంలో కూడా అట్లా లేదు. అట్లా కొన్ని ధర్మాలు కొన్ని మతాలు ఫిక్స్డ్ మైండ్, ఈ బుక్ నే ఫాలో కావాలి, దీని తర్వాత లేదు ముందు లేదు అనే కొన్ని ఉన్నాయి కదా, అవి మనం అట్లా మాట్లాడం. ఈ దేశంలో అట్లా లేదు. సార్ రాజ్యాంగాన్ని మనం ఎన్నిసార్లు కొంత మార్పులు చేసుకుంటూ వస్తున్నాం కదా. సమాజం ఎట్లయితే గ్రో అవుతుందో చట్టాలు కూడా అట్లనే ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇందాక అన్నారు, రేపు రాబోయే రోజులలో మీరు ట్రైబ్స్ ను లేకుంటే వాళ్ళని ఎగ్జంప్షన్ 100% ఛాన్స్ ఉంటుంది. రేపు ఎప్పుడైతే వాళ్ళు సమాజంలోకి సమాన స్థితిలోకి ఎప్పుడైతే రాగలుగుతారో, నార్మల్ గా వస్తున్నారో, వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా దీనిలోకి వచ్చేస్తారు. అదేమి బ్రహ్మాండం బద్దలయ్యే విషయం ఏం కాదు కదా. సో పాయింట్ ఈజ్ సింపుల్ అండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఏదైతే ఒక విజన్ తోని ఇది ఈ విధంగా ఉంటే ఈ దేశాన్ని పరిపాలన చేయడము, ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడము చక్కగా ఉంటుంది. సో రైతు చట్టాలని ఎట్లయితే మేము వెనక్కి పంపించగలిగామో, సో దీన్ని కూడా అలాగే పంపిస్తామని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. సార్ ఇప్పుడు రైతు చట్టాలు అనేటివి డిఫరెంట్ కాంటెక్స్ట్, దానికి అది రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాదు. రైతు చట్టాలు అనేది ఒకానొక సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి, ఒకానొక పథకాన్ని అమలు చేయడానికి ఇట్స్ మోర్ ఎకనామిక్ అండ్ లాజిస్టిక్స్ ఆస్పెక్ట్ అది, రైట్? అది అంటే ఇప్పుడు మన రాజ్యాంగాన్ని
డిఫరెంట్ సబ్జెక్ట్స్ను మన రాజ్యాంగం ఏం చేస్తుందంటే ఇది స్టేట్ సబ్జెక్టు, ఇది సెంట్రల్ అంటే ఇది కేంద్రానికి సంబంధించిన సబ్జెక్టు, ఇది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో ఇద్దరు కూడా అంటే కాంకరెంట్ సబ్జెక్ట్స్ అని 3 రకాలుగా విభజించింది. దానిలో అగ్రికల్చర్ ఇస్ అ స్టేట్ సబ్జెక్ట్, రైట్? సో స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి సెంట్రల్ ఏం చేస్తుంది, అగ్రికల్చర్ కింద ఏదన్నా పథకం అమలు చేయాలంటే రాష్ట్రం ద్వారానే చేయాలి. కేంద్రం అంటూ ఒక ప్రాంతం ఏమి ఉండదు కదా, అన్ని రాష్ట్రాల కలయికనే కేంద్రం. సో కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆ విధంగా దాన్ని ఇవ్వడం జరిగింది. సో దానిలో ఒక చట్టం ఒక రాజ్యాంగం యొక్క స్పిరిట్ ని ఇంప్లిమెంట్ చేసే ఒక చిన్న చట్టం అది ఒక పథకానికి సంబంధించిన అంశం. సో దాన్ని మీరు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ను మీరు చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మనం రైతు చట్టాలు అనేటివి అది బ్యాక్ వెళ్ళిన రోజు కూడా మోడీ గారు ఏం చెప్పారు, ఈ సమయానికి ఆ పర్టికులర్ సమయానికి మేము చేసిన చట్టము రైతులను కన్విన్స్ చేసేట్లు మేము ఫెయిల్ అయినామని చెప్పారు. అది రైతుల తప్పు అని ఎక్కడ చెప్పలేదు. అది అంటే ఒక ప్రభుత్వంగా దాన్ని ఏ విధంగానైతే రైతులను కన్విన్స్ చేసే అవకాశం ఉండేను అది చేయలేకపోయాం ఆ సమయానికి. అది ఇప్పుడు మన పూర్వీకులు ధోతి కట్టుకునేవారు, అంతేగాని చేసిన చట్టమే తప్పు అని ఎక్కడ అనలేదు. చేసిన తప్పు అట్లు కూడా జనలేదు. మన పూర్వీకులు ధోతి కట్టుకునే రోజులలో ఎవరైనా పాయింట్ వేసుకుంటే నవ్వేటోళ్ళు, రైట్? మన వరకు వచ్చేసరికి పాయింట్ కామన్ అయిపోయింది. ఇంకో ఏదో షార్ట్ ఏదో వేసుకుంటే మనం నవ్వేటి వాళ్ళం కావచ్చు. ఇప్పుడు షార్ట్ కూడా కామన్ అయిపోయింది అనుకోండి. దాని ఇట్స్ ఎవల్యూషన్ ప్రాసెస్. అంతేగాని మీరు దాన్ని తీసుకొని మనం వేరే విధంగా దాన్ని చూడాల్సిన అక్కరలేదు. మనము రాజ్యాంగ నిర్మాతలు ఫండమెంటల్గా మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సివిల్ చట్టాలు కావచ్చు, క్రిమినల్ చట్టాలు కావచ్చు, ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఉండాలి అనేది ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద రాజ్యాంగం అంటే ఇది వెరీ కాంప్రిహెన్సివ్ కాన్స్టిట్యూషన్. మీరు మొన్న 75 సంవత్సరాల రిపబ్లిక్ గణతంత్ర దేశంగా మనం వచ్చినప్పుడు చాలా ఆర్టికల్స్, చాలా లిటరేచర్ వచ్చింది. మనం చదువుతున్నప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని రకాల రాజ్యాంగాలను మనం చూసినట్టయితే అత్యంత కాంప్రిహెన్సివ్గా లిఖించబడ్డది మన రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం. ఇన్ని ఆర్టికల్స్ ఇంత పెద్దగా ఎక్కువ మార్పులు చేయలేనట్టు, ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది, అంత ఈజీ కాదు. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత అద్భుతంగా ఎన్నో సంవత్సరాల ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు దాన్ని అంత చాలా ఒక శిల్పం చెక్కినట్టు, ఒక అద్భుతమైన ఒక ప్రతిమ చెక్కినట్టు దాన్ని తయారు చేయడం జరిగిందండి. అంత ఈజీ కాదు రఘు గారు. వాళ్ళ శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు కరెక్ట్ 15-20 ఏళ్లలో వాళ్ళ రాజ్యాంగాన్ని మొత్తం మూటగట్టి బుట్టలో చెత్తబుట్టలో పడేసుకున్నారు. వాళ్ళు దేశాలని నాశనం అయిపోయినాయి, చూస్తున్నాం కదా. అమెరికా లాంటి చోట అసలు వాళ్ళు ఫస్ట్ రాసిన రాజ్యాంగానికి ఇప్పటికీ మొత్తం మార్పులు ఉంటాయి. మన దేశంలో కూడా అసలు ఇన్ని మార్పులలో కూడా అత్యంత కిరాతకంగా ఎమర్జెన్సీ పెట్టి చేసిన మార్పు 42, దాన్ని మినీ రాజ్యాంగం అని అనుకుంటాం మనం. సో 1976లో తీసుకొచ్చిన ఇందిరాగాంధీ గారు నిరంకుశత్వంతో తీసుకొచ్చింది. బట్ అదర్వైజ్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్, ఈ సెక్యులర్ కోడ్ వలన రాబోయే రోజులలో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి, ఎస్పెషల్లీ మహిళలకు అనేక రకాలమైన హక్కులు కానీ తర్వాత ఈక్వాలిటీ కానీ పూర్తి స్థాయిలో సిద్ధిస్తుందని అనుకుంటున్నాను. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మహిళ కూడా ఈరోజు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ప్రతి మహిళ కూడా చాలా గర్వంగా ఉత్తరాఖండ్లో, భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఈరోజు పురుషులతో మేము పూర్తి స్థాయిలో ఈక్వల్ అని చెప్పగలిగే పరిస్థితి ఉన్నది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సెక్యులర్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి. సో ఫైనల్గా సార్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది ఇంప్లిమెంట్ అయ్యాక ఏమేం మారుతుంది అని కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకోవాలి సింపుల్ వర్డ్స్లో? ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ కావడం వల్ల చాలా పెద్ద మార్పులు ఏం సంభవించవండి. మేజర్గా ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ఏదైతే ఇప్పుడు ఒక డిఫికల్టీస్ ఉన్నాయో, ఛాలెంజెస్ ఉన్నాయో, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, అడాప్షన్ విషయంలో కావచ్చు, ఇన్హెరిటెన్స్ విషయంలో కావచ్చు, అవి సింప్లిఫై అయిపోతాయి. ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ అనే సబ్జెక్టులో ఆస్తి హక్కు మహిళలకు లేదు ముస్లిమ్స్ లో. సో అంటే ఆ పోర్టల్లో ఇవన్నీ కూడా ఇన్కల్కేట్ అయ్యి ఉంటాయి. ఆ పోర్టల్లో ఇప్పుడు దానిలో పోర్టల్ ని 2 భాగాలుగా మనం చూడాలి. ఆ పోర్టల్లో ఏంది, ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న అంశాలు అంటే ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాలేదు, చాలా మంది వెనకటి కాలంలో రిజిస్ట్రేషన్ అనే సిస్టమ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దానికి కూడా సమయం వాళ్ళు 6 నెలలు సమయం ఇచ్చారు, సరిపోకుంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. అది అంత పెండింగ్ టాస్క్
ఇది ఫిల్అప్ చేయడానికి, అప్డేట్ కావడానికి. ఇంకొక ఏంటంటే ప్రజెంట్ జరిగే అంశాలను రిజిస్ట్రేషన్స్ కావచ్చు, తర్వాత ఇన్హెరిటెన్స్ కావచ్చు, తర్వాత చిన్న చిన్న విషయాలే మారుతాయి. ఇది ఇంతకు ముందు సిస్టమేటిక్ గా లేని అంశాలను సిస్టమేటిక్ చేసే పరిస్థితి కలుగుతుంది అంతే. అంతే కదా సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఆధార్ కార్డు లేదు, సో మీ పేరే 3 చోట్ల 3 రకాలుగా ఉంటుంది. ఒక పేరుకు ఇంకో పేరుకు, ఒక దిక్కు రఘునందన్ ఉంటుంది, ఒక దిక్కు రఘు అని ఉంటుంది. ఇవి ఇద్దరు వేరే వ్యక్తులు గుర్తింపు పడేటి వాళ్ళు. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఏమైంది, ఎక్కడ చూసినా ఒక మనిషి ఉన్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి ఏకకాలంలో 2 పెళ్లిళ్ళు చేసుకోలేడు. సింపుల్. ఇప్పుడు ఇంతకు ముందు ఏం జరుగుతుండే, జగిత్యాలో ఒక పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని, హైదరాబాద్ లో ఒక కుటుంబాన్ని ప్యారల్ గా నడిపించారు. రైట్. బైగమి ఉంటుండే, పాలిగమి ఉంటుండే, నలుగురు భార్య తలాక్ అంటుండే ఇంకోలని చేసుకుంటుండే. ఇప్పుడు ఇవన్నీ సాధ్యం కావు. ఎందుకు, ఆ మనిషి పేరు మీద ఒక పెళ్లి రిజిస్టర్ అయిపోతే, ఒక మ్యారేజ్ ఒకసారి రిజిస్టర్ అయిపోతే, అతని ఆధార్ కార్డు ఆమె ఆధార్ కార్డు లింక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు ఎట్లయితే బ్యాంకును మోసం చేయలేరో మీ భార్యను కూడా మోసం చేయలేరు. సో బ్యాంకును మోసం చేసుడు ఎంత డిఫికల్ట్, భార్యను మోసం చేసుడు కూడా అంతే డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఏంది, షరియా చట్టం ప్రకారము మీరు అమలు చేస్తే ముస్లిం పర్సనల్లో మీరు చాలా ఈజీగా మోసం చేయొచ్చు భార్యను. ఒకే ఒక మాటలో మీరు అడిగారు కాబట్టి ఒకే ఒక మాటలో ఏం చెప్పొచ్చు అంటే, ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత భార్యను మోసం చేసుడు అనేది అసాధ్యం. అంతే. అది ఎవరు మోసం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు వర్తిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూసీసీ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు అండ్ అది దేశానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. సో అదండి పరిస్థితి. మొత్తానికి ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు మొదలైందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసే విధంగా కసరత్తు జరుగుతోందనేది కూడా మనకు తెలుస్తోంది. అయితే దీనిపై కొంత కన్ఫ్యూజన్ ఉండడం ఒక ఎత్తు అయితే, కావాలనే విమర్శలు చేయడం అనేది ముఖ్య పాత్ర పోషించే ప్రయత్నం జరుగుతోంది అక్కడ. బట్ ఏదేమైనా దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం, అన్ని వర్గాలు కూడా సుఖంగా ఉండడానికి, అందరూ కూడా చట్టానికి అతీతం కాదు అని చెప్పడానికే ఈ ప్రయత్నం జరుగుతోంది. కానీ ఒక వర్గాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నమో, ఇంకో వర్గాన్ని హైలైట్ చేసే ప్రయత్నమో ఎక్కడా జరగట్లేదు అనేది అటు ప్రభుత్వం చెప్తున్నమాట, మరోవైపు ప్రతినిధులు చెప్తున్నమాట. చూద్దాం రాబోయే రోజుల్లో యూసీసీ ఇంప్లిమెంటేషన్ వల్ల ఉత్తరాఖండ్లో ఎలాంటి అభివృద్ధి సాధ్యమవుతోంది, ఎలాంటి సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది అనేది చూసి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా ఈ విషయంపై కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.